She's not angel. She's a devil. ఫ్రెండ్, ఈ చీర నీకు చాలా బాగుంది తెలుసా? ఇది మా అమ్మగారి చీరమ్మా. నిజంగా నీ ఒంటికి చాలా బాగా నప్పింది. నేనెవరో మీకు తెలీదు. నాకిలా మీ ఇంట్లో వాళ్ళ బట్టలు ఇవ్వడం ఎందుకో నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. భలే దానివమ్మా. పాప ఎవరో తెలుసని నువ్వు తనని కాపాడావా? అదే మంచితనం. ఆ మంచితనం నీ దగ్గరుంది కాబట్టే పాపకు కూడా నువ్వు దగ్గరైపోయావు. అవును ఫ్రెండ్, నువ్వు పరాయిదల్లా మాట్లాడొద్దు. నువ్వు నాకు బెస్ట్ ఫ్రెండ్వి. సరే రండమ్మా, టిఫిన్ తిందురుగాని. అది సరే గాని పాప వాళ్ళ అమ్మగారు కనిపించడం లేదు. ఊరు వెళ్ళారా ఏంటి? లేదు ఫ్రెండ్, మా అమ్మ ఇక్కడే నాతోనే ఉంది. రా చూపిస్తాను. ఇప్పుడొద్దులే అమ్మా, మీ ఫ్రెండు టిఫిన్ చేయాలి కదా. పర్వాలేదులే, ముందు అమ్మని చూపిస్తాను. రా ఫ్రెండ్. లోపలికి రా ఫ్రెండు. ఏంటి అలా చూస్తున్నావు? అదిగో మా అమ్మ అక్కడుంది చూడు. అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది, అందుకే ఇక్కడే ఉంటుంది, బయటకు రాదు. ఫ్రెండ్, నీకు తెలుసా, అమ్మ అందరినీ చూస్తుంది, నా మాటలు కూడా వింటుంది. అమ్మ నా ఫ్రెండ్ బాగుంది కదా. నిన్న నన్ను రౌడీలు ఎత్తుకుపోతుంటే నా ఫ్రెండే కాపాడింది. పాపం, తనకి దెబ్బ కూడా తగిలింది. డాడీ ట్రీట్మెంట్ చేశారులే. ఇదిగో ఇప్పుడు నీ చీర కట్టుకుంది. చూసావా ఎంత బాగుందో? ఫ్రెండు, మా అమ్మ బాగుందా? సారీ అమ్మా, నీ చిన్ని మనసులో ఇంత పెద్ద బాధ ఉంటుందని నేను ఊహించలేకపోయాను. అందుకే నిన్ను మీ అమ్మ ఎక్కడా అని అడిగాను. క్షమించు. నువ్వు అడగకపోయినా మా అమ్మని నీకు పరిచయం చెయ్యాలి కదా. అమ్మ నాతో ఆడుకునేది, నన్ను ఆడించేది, ఎంతో బాగుండేది, నన్నెంతో బాగా చూసుకునేది. కానీ ఒకరోజు ఆ దేవుడు అమ్మను పిలిచాడంట. అమ్మ వెళ్ళిపోయింది. ఇదంతా నాన్న చెప్పారు. అందుకే అప్పటినుంచి అమ్మకేం చెప్పాలన్నా చెప్తాను.
తులసమ్మ ఆవిడ ఎలా పోయారు? మా అమ్మగారు ఉమాదేవి గారు చాలా మంచి ఆవిడ. బాబుగారు డాక్టర్ అయి అందరికీ సేవలు చేస్తుంటే అమ్మగారేమో పేద ప్రజలందరికీ తనకు తోచిన సాయం చేస్తుండేవారు. ఆ మంచితనమే ఆవిడను మింగేసింది. కరోనా సమయంలో ఎంతమంది చెప్తున్నా వినకుండా తిండిలేని వాళ్లకు సామాన్లు పంచింది. ఆ మాయదారి జబ్బు ఎక్కడంటుకుందో తెలీదు. అమ్మగారికి కరోనా సోకింది. కాపాడాలని బాబుగారు ఎంతో తప్పించారు. కాని ఆ దేవుడు చిన్నచూపు చూశాడు. ఈ చిట్టి తల్లికి ఆ తల్లి దూరమైపోయి 2 సంవత్సరాలైపోయింది. ఆ రోజు నుంచి తల్లి లేని లోటు తెలియకుండా బాబుగారు పాపని పెంచుతున్నారు. వీళ్లంతా ఎంత మంచివాళ్లంటే ఈ ఇంట్లో నేనొక పని మనిషినైనా వీళ్లంతా నన్ను ఒక సొంత మనిషిలాగా చూస్తారు. మాకంటూ పెద్దవారు ఎవరున్నారు తులసమ్మ, నువ్వు తప్ప అని బాబుగారు అమ్మగారు అనేవాళ్ళు. అందుకేనేమో నేను వీళ్లను వదిలి ఎక్కడికి వెళ్ళలేను. ఈ ఇంటి మహాలక్ష్మి అలా వెళ్ళిపోతే బాబుగారితో పాటు ఈ ఇంటి గోడలు గుమ్మాలు కూడా కన్నీళ్లు పెట్టుకున్నాయమ్మా. కాని ఏం చేస్తాం, మా అదృష్టం అంతేనని దేవుడు రాసిన రాతకి తల వంచుకున్నాము. అప్పటినుంచి ఈ చిన్నారికి వీళ్ళ అమ్మగారు గుర్తొచ్చినప్పుడల్లా ఇక్కడికి వచ్చి ఈ ఫోటోతో మాట్లాడుతూ ఉంటాము. అది చూస్తే మా గుండె తరుక్కుపోతుందమ్మా. పూర్ణ, పూర్ణ, ఏంటంత పరధ్యానంగా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఇంకేం ఆలోచిస్తానండి, జరుగుతున్న సంఘటనల గురించి, సమంత జీవితం గురించి. మనముండగా సమంత జీవితం పాడవనిస్తామా ఏంటి? అందుకే తను కోరుకున్న వంశీతో సమంత పెళ్లి చేశాం. ఆ ఆనందం ఎంతసేపు మిగిలిందండి. గుమ్మానికి కట్టిన తోరణాలు వాడకముందే నట్టింట్లో సమస్యలు మొదలయ్యాయి. 3 రాత్రులయ్యే వరకు జంట గుమ్మం దాటకూడదు అంటారు. తొలి రాత్రి ఏం జరిగిందో తెలీదు. నిన్న ఉదయం వెళ్లిన వంశీ ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. ఏం అరిష్టం జరుగుతుందోనని నాకు చాలా భయం వేస్తోందండి. పూర్ణ, అనవసరంగా భయపడకు. ఉండు, వంశీ కాల్ చేస్తాను. నీ మనవరాలి కోసం నా జీవితం నాశనం చేశావు. నన్ను వర్షాన్ని ముందు నువ్వు విడదీశావు. అది అవకాశంగా తీసుకుని నీ మనవరాలు నా వర్ష మీద పెద్ద నింద వేసి నన్ను కూడా నమ్మించింది. ఆ తప్పే ఈరోజు నేను బాధపడేలా చేసింది. నా జీవితాన్ని నాశనం చేసింది. నాతో ఏం మాట్లాడాలని ఫోన్ చేశారు? వంశీ, అది కాల్ కట్ చేశాడు కదండి. కాల్ కట్ చేశాడంటేనే అర్థం కాలేదా బంధాన్ని కూడా కట్ చేసుకునే ఉద్దేశంలో ఉన్నాడని? పూర్ణ, అనవసరంగా నువ్వు లేనిపోనివి ఎక్కువ ఊహించుకోకు. నిన్న నేను వర్షతో గొడవపడ్డాను కదా, ఆ సంగతి వర్ష చెప్పుంటుంది. అందుకే కాస్త బెట్టు చేస్తున్నాడు, అంతే. ఇంకా మీకు అర్థం కావడం లేదండి. వంశీకి కోపం పెరిగితే అన్యాయం అయ్యేది మన సమంత జీవితమే. అసలు అది మీకెందుకు అర్థం కావడం లేదు? ఒక మగాడికి కోపం వస్తే అది గొడవకి దారి తీస్తుంది. అదే మొగుడికి కోపం వస్తే భార్య బతుకు ప్రశ్నార్థకం అవుతుంది. చూడు పూర్ణ, పరిస్థితి అంతవరకు రాదు. నేను రానివ్వను. వంశీ అలక తీరుతుంది.
లేదంటే నేను చూసుకుంటాను కదా, అంతే. కానీ సమంత జీవితాన్ని మాత్రం ఇబ్బందులు పెట్టను. అది నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు? రాయబారాలతో కాపురాలు నిలబడవండి. ఈ ముసలం అంత తొందరగా చల్లారుతుందని నేను అనుకోవడం లేదు. ఈ గొడవలు ఎక్కడికి దారి తీస్తాయో అని నాకు చాలా భయం వేస్తోంది. అమ్మా రాణి, నిన్నటి నుంచి నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. ఇలా అయితే ఎలాగమ్మా? కనీసం ఈ కాఫీ అయినా తాగమ్మా. నాకేం తినాలని లేదు, అసలు బతకాలనే లేదు. ఏంటమ్మా మాటలు? అవునమ్మా, ఎన్నాళ్ళు నేను ఎవరి కోసం బతికాను? చెల్లి తమ్ముడి కోసమే కదా. వాడు భవిష్యత్తు బాగుండాలనే కదా నా ప్రేమని చంపుకొని వాడిని నా ఇంటికి పంపించాను. నా మీద కోపం ఉండొచ్చమ్మా, కానీ వర్ష విషయంలో వాడు సహాయం చేయను అంటున్నాడు. నన్ను మెడబట్టి గెంటేస్తుంటే వాడు పట్టించుకోలేదు. వాడు మారిపోయాడమ్మా, మారిపోయాడు. నిలువెత్తు స్వార్థానికి నిదర్శనంగా మారిపోయాడు. అధికారం ఆడంబరాలకి లొంగిపోయాడు. అందుకే వాణ్ణి ఇంట్లోంచి పంపించేయమని చెప్పాను. ఇప్పుడు వాణ్ణి పూర్తిగా వాళ్ల వైపే తిప్పేసుకున్నారు. కనీసం వర్ష విషయంలో కూడా గోపి ఆలోచించకపోవడం నాకు చాలా బాధగా ఉందమ్మా. తట్టుకోలేకపోతున్నాను. రాధా గారు, వర్ష ఎక్కడుందో తెలిసిందా? మీరేమైనా చూసారా? నా మీద కోపంతో రానంటుందేమో. ఎక్కడుందో చెప్పండి, నేనే వెళ్ళి బతిమలాడుకుని తీసుకొస్తాను. లేదక్క, చాలా చోట్ల వెతికాం, కానీ ఎక్కడా కూడా వర్ష జాడ తెలియలేదు. వర్ష ఫోటో చూపించి ఎంతమందిని అడిగినా తనను చూడలేదంటున్నారక్క. అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి నేను? నా చెల్లెల్ని ఎలా కనిపెట్టాలి? ఓ పంచేద్దామా రాణి, వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? ఇప్పటికే ఆలస్యం చేస్తున్నామేమో. వద్దండి, వద్దు. పోలీసులకి ఈ విషయం తెలియకూడదు, తెలియకూడదు. చూడు రాణి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం అంటే తప్పు చేసినట్టు కాదు. వర్ష ఎక్కడుందో మనకి తెలియటం లేదు. మనం ఎంత వెతికినా కనిపించడం లేదు కదా. ఇప్పటికే ఒకరోజు గడిచిపోయింది రాణి. ఒంటరి ఆడపిల్ల బయట ఎక్కడ ఎలా ఉంటుందో ఊహించలేకపోతున్నాం. అందుకే మనం వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. అవునమ్మా, అబ్బాయి చెప్పింది నిజమే అనిపిస్తోంది. జిల్లాకే అధికారి మనవాడే అయినా సాయం చేయటానికి ముందుకు రాలేదు. కనీసం పోలీసులైనా వెతికితే మన ఇంటి పిల్ల మనకి కనపడుతుందేమో. అవునక్క, వర్ష అసలే బాధతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఆ బాధలో ఏం చేసుకుంటుందో అని భయంగా ఉంది. పోలీసులకు కంప్లైంట్ ఇద్దామక్క. మీ అందరికీ వర్షం మీద ఉన్న ప్రేమ వల్ల మీకు అలా అనిపిస్తుంది, కానీ ఆడపిల్ల ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అంటే
బాధతో వెళ్ళిపోయింది అనరు, ఎవరితోనో లేచిపోయింది అంటారు. మోజు తీరాక తిరిగి వస్తుందని చులకనగా మాట్లాడతారు. ఇప్పటికే చేయని తప్పుకి నిందలు మోస్తూ మానసికంగా చచ్చిపోయి ఉంది. ఆ బాధలోనే కదా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ నిందలు కూడా పడితే మనందరికీ శాశ్వతంగా దూరం అయిపోతుంది. అందుకే వర్ష వెళ్ళిపోయిందనే విషయం మనకి తప్ప ఎవ్వరికీ తెలియకూడదు. మనమే వెతుకుదాం. అది కాదు రాణి, నిన్నటి నుంచి వెతుకుతూనే ఉన్నాం కదా, ప్రయోజనం లేదు. వర్షకి జరగరంది ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి? లేదండి, వర్ష బాధలో వెళ్ళిపోయిందేమో కానీ పిరికిది మాత్రం కాదు. సమంతని ఎదిరించడం మనం చూసాం కదా. నా చెల్లెలికి ఏమీ కాదు, తను వెళ్ళిపోయింది అని ఎవరికైనా తెలిసింది అంటే అందరూ నిందలు వేస్తారు. ఆ నింద పడకూడదనే వద్దు అంటున్నాను. ఈ విషయంలో ఎవరు ఇంకేం మాట్లాడకండి, దయచేసి మాట్లాడకండి. వర్ష, ఎక్కడున్నావు వర్ష? వర్ష, ఫ్రెండు నువ్వు వచ్చాక ఈ ఇల్లు ఎంత బాగుందో తెలుసా? ఇన్నాళ్ళు అందరూ ఉన్నా నాకు మాత్రం బోర్గానే ఉండేది. ఆయమ్మ ఎప్పుడు తినమ్మా, పాలు తాగమ్మా, టిఫిన్ తినమ్మా అంటూ ఉంటుంది. డాడీకేమో హాస్పిటల్లో పేషెంట్స్ ఉంటారు. అమ్మా దేవుడి దగ్గరికి వెళ్ళి ఇంకా రాలేదు. నాతో ఆడుకునే వాళ్ళే లేరు. నువ్వు వచ్చావు కదా, ఎంచక్కా మనం ఇద్దరం ఆడుకోవచ్చు కదా. అవునమ్మా. అమ్మా ఏంటి, నువ్వు కూడా నన్ను ఫ్రెండు అని కానీ ప్రియా అని కానీ పిలువు. సరే ప్రియా. ఆడుకున్నది చాలు కానీ భోజనాలు పెట్టాను, భోజనం చేద్దురుగాని రండి. ప్రియా, వెళ్ళి భోంచేసిరమ్మా. పాపకి చెప్తావేంటమ్మా, నువ్వు కూడా రా. బాబుగారు డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. పర్వాలేదండి, నేను తర్వాత తింటాను. మీరిలా అంటే బాబుగారు వచ్చి పిలుస్తారు, చెప్పనా? ఏం అవసరం లేదు, నేను చెప్తే వింటుంది. పద ఫ్రెండు, అన్నం తిందాం. పద. రా ఫ్రెండు, కూర్చో ఫ్రెండు, కూర్చో. డాడీ, మా ఫ్రెండు అమ్మ చీరలో భలేగా ఉంది కదూ. ఫ్రెండు, మా తులసమ్మ వంటలు బాగా చేస్తుంది తెలుసా?
ఫ్రెండ్ ఫ్రెండ్ వర్ష గురించి అలా ఆలోచిస్తూ ఉంటే నువ్వేమైపోతావని మాకు భయంగా ఉంది. తప్పు చేశాను కదా నాన్న, సరిదిద్దుకునే ఆస్కారం కూడా లేదు. నువ్వే తప్పు చేయలేదురా. అందరూ నమ్మేలా పరిస్థితుల్ని సృష్టించింది ఆ సమంత. వర్ష నా కంటికి కనిపించే వరకు నేను మనశ్శాంతిగా ఉండలేను. తప్పు చేసింది నేను కాబట్టి తను కార్చే ప్రతి కన్నీటి పొట్టుకి సమాధానం నేనే చెప్పాలి. నువ్వు దయ్యాలున్నాయని నమ్ముతావా? దయ్యం వస్తుంది.